హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ఓన్లీ పర్మనెంట్ బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. దాని ద్వారా మీరు డైరెక్ట్గా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద రిక్రూట్ చేస్తున్నారు. అంటే మనకి ఏంటంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమైతే కావు. ఇది వచ్చేసి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నోటీస్, వేరియస్ గ్రూప్ సి పొజిషన్స్ అని చెప్పేసి ఉంది కదా. మనకి 28 జూలై 2025 అనేది మనకి లాస్ట్ డేట్. ఈ డేట్స్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. దీని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేస్తాను. మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిఫై అయితే వస్తుంది. ఎలా ఫోన్ చేయాలి ఏంటని చెప్పి. దాని ద్వారా మీరైతే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయొచ్చు. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న సంస్థ. ఇది ఎక్కడ ఉందంటే మనకి హైదరాబాద్, తెలంగాణలో ఉంది. మనకి పోస్టింగ్ కూడా హైదరాబాద్, తెలంగాణలోనే మనకి పోస్టింగ్ కూడా వస్తుందండి. గ్రూప్ సి పొజిషన్స్ మాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. అంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనం ఒక 3 ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. జూనియర్ స్టెనోగ్రాఫర్‌లోనే మనకి యాంటిసిపేటెడ్ వేకెన్సీ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్ అండి. ఓకేనా. ఈ మూడిటికి కూడా పే స్కేల్ లెవెల్ మనకి ఇనీషియల్‌గా 25,000 అనేది మనకి బేసిక్ సాలరీ ఇస్తారు. గ్రాస్ సాలరీ మీకు 45,000 వరకు మీకైతే వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌కి సంబంధించింది నెట్వర్క్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ అండి. దీనికి 19,000 వరకు బేసిక్ సాలరీ అయితే ఇస్తారు. గ్రాస్ సాలరీ మీకు 35,000 వరకు వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌లోనే 2 పొజిషన్స్ ఉన్నాయన్నమాట. ఇందులో మనకి బేసిక్ సాలరీ వచ్చేసి 18,000 అయితే ఇస్తున్నారు. అంటే మీకు గ్రాస్ సాలరీ ఎలా లేదన్నా 33,000-32,000 ఈ మధ్యలో మీకైతే ఉంటుంది. అబోవ్ 30,000 అయితే ఉంటుంది పర్ మంత్ సాలరీ మీకు. ఓకేనా. ఎలిజిబిలిటీ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. చాలా మంచి నోటిఫికేషన్ అండి. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి వచ్చేసి ఎనీ డిగ్రీ బీఎస్సీ, బీకామ్, బీఈ, బీటెక్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ షార్ట్ హ్యాండ్ ప్రొఫిషియన్సీ అనేది మీకు వచ్చాలి. స్టెనోగ్రాఫర్ షార్ట్ హ్యాండ్ ప్రొఫిషియన్సీ ఉండాలి. సర్టిఫికేట్ కూడా మీకు ఖచ్చితంగా టెక్నికల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఉండాలండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్ అండి. దీనికొచ్చేసి మనకి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ, ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ, బీటెక్, బీఈ, బీకామ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయితే మీరు టైప్ చేయాలి. దీనికి ఎక్స్టర్నల్‌గా మీకు సర్టిఫికేట్ అయితే ఏమీ అవసరం లేదు గానీ, మీకు టైపింగ్ స్పీడ్ అయితే మీకు వచ్చుండాలి. ఓకేనా. ఈ డిజైరబుల్‌లో మనకి ఎక్స్‌పీరియన్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇవేంటంటే మీకు ఉంటే ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. మీకు ఎక్స్‌పీరియన్స్‌తో మీరు అప్లై చేశారనుకోండి, 100% మీకే వచ్చే ఛాన్స్ ఎక్కువుంది. నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి నాకొచ్చే ఛాన్స్ తక్కువ. ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరు అప్లై చేయలేదనుకోండి, ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ కాకుండా అన్‌ఎక్స్‌పీరియన్స్ అంటే ఫ్రెషర్ క్యాండిడేట్సే అప్లై చేసామనుకోండి, అప్పుడు మెరిట్ బట్టి తీస్తారన్నమాట. అంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టయితే మీకు కొద్దిగా ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌కి సంబంధించి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. 10th తర్వాత ఇంటర్ 12th స్టాండర్డ్ అంటే ఇంటర్‌లో వస్తుంది. ఇంటర్‌లో మనకి సైన్స్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ అనేది కంపల్సరీగా కవర్ అవ్వాలి. అంటే ఎంపీసీ వాళ్ళు ఎవరైతే ఇంటర్‌లో ఎంపీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ గానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గానీ, లేదంటే కంప్యూటర్ సైన్స్ గానీ, ఈ 3 బ్రాంచుల్లో ఎవరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే బీఈ, బీటెక్, ఎలక్ట్రానిక్స్, ఐటీఐ అంటే కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఈ పోస్ట్‌కి ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిప్లొమాలో అప్లై చేసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మీకు అందరికీ తెలిసిందే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాసే ఉంటుంది. బట్ ఇక్కడ మనకి విత్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని చెప్పి అక్కడ 2 క్లాజులు అయితే ఇచ్చారన్నమాట. ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్ అని వచ్చుండాలి. లేదా బేసిక్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఆర్ ఐటీ. ఓకేనా. బేసిక్ సర్టిఫికేట్ కోర్స్ అయితే ఉండాలి. అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి వెళ్తుంటారు కదండీ. అక్కడ సర్టిఫికేట్ అయితే ఇస్తారన్నమాట. ఓకేనా. ఈ డేటా ప్రో అని చెప్పేసి కొన్ని కంపెనీస్ ఉంటాయన్నమాట. ప్రైవేట్ కంపెనీ. ఇవేంటంటే మనకి కోచింగ్ అవి ఇస్తారన్నమాట టైపింగ్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్ వీటిల మీద బేసిక్ నాలెడ్జ్ ఇచ్చి ఒక 3 మంత్సో, ఒక 6 మంత్సో మీకు ఇలా ట్రైనింగ్ ఇచ్చి
వాళ్ళ సర్టిఫికేట్ కూడా మీకు ఇస్తారన్నమాట. అలాంటి బేసిక్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఇంకా చాలా అడ్వాంటేజ్ అండి. ఇది కంపల్సరీగా ఉండాల్సింది. ఓకేనా. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే ఎస్టీ ఓకేనా. ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 18-32 ఇయర్స్ వరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 40 ఇయర్స్ ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అండి. అలాగే మనకి అప్పర్ డివిజన్ క్లర్క్‌కి 18-27 ఇయర్స్, అలాగే 40 ఇయర్స్ అనేది డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌కి సంబంధించి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకున్నట్టయితే మనకి 18-20 ఇయర్స్, 27 ఇయర్స్ అండి. అలాగే ఓబీసీ వాళ్ళైతే 18-30 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మనం చూసుకున్నట్టయితే జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి వచ్చేసి స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 1 ఏంటంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. 100 క్వెషన్స్ వస్తాయి. 100 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈచ్ సబ్జెక్ట్ నుండి 25 క్వెషన్స్ అయితే వస్తాయి. ఈచ్ కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్, ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 0.25 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 90 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుందన్నమాట. స్టేజ్ 2 వచ్చేసి మనకి ఏంటంటే టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా మనకి సేమ్ స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 2 వచ్చేసి మనకి టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. 100 క్వెషన్స్, 100 మార్క్స్, ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ సబ్జెక్ట్స్ అయితే చాలా క్లియర్‌గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటివ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి 75 క్వెషన్స్, 75 మార్క్స్ అండి. ఈచ్ సబ్జెక్ట్ నుండి 25 క్వెషన్స్ వస్తున్నాయి, 50 క్వెషన్స్ వస్తున్నాయన్నమాట. ఇక్కడ మనకి సబ్జెక్ట్ మ్యాటర్ అని ఇచ్చారు కదా. సబ్జెక్ట్ మ్యాటర్ అంటే ఏంటంటే మీకు టెక్నికల్ సంబంధించి ఏదైతే ఐటీ, కంప్యూటర్ సైన్స్ ఇవి ఉన్నాయో వాటికి సంబంధించి మీకు క్వెషన్స్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా. అది మనకి స్టేజ్ 1 అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే స్టేజ్ 2 వచ్చేసి టాప్ 6 క్యాండిడేట్స్ ఇన్ స్టేజ్ 1లోంచి మనకైతే స్టేజ్ 2కి అయితే పిలుస్తారన్నమాట. ఇక్కడ మనకి 25 మార్క్స్ అయితే ఉంటాయి. ఆల్ బేసిక్ ఇంటర్నెట్, కంప్యూటర్ సైన్స్, సోషల్ మీడియా, నెట్వర్క్ స్కిల్స్ ఇవన్నీ కూడా టెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ దీనికి సిలబస్ ఓకేనా. ఏ సబ్జెక్ట్స్ చదవాలి, ఫైబర్ ఆప్టిక్స్ అని చెప్పి, బేసిక్ ఆఫ్ వెబ్ అని చెప్పి, అలాగే నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఆఫ్ నెట్వర్కింగ్ అని చెప్పి, అలాగే రౌటింగ్ ప్రోటోకాల్స్ అని, ఐపీ అడ్రసింగ్ అని చెప్పేసి, అండ్ నెట్వర్క్ డివైస్, రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ అని చెప్పేసి, ప్రోటోకాల్స్ అండ్ సర్వీస్ అని చెప్పేసి ఇవన్నీ సబ్జెక్ట్స్ మాట. ఈ సబ్జెక్ట్స్‌లో ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరైతే కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్‌లో మీరు ఏ టాపిక్స్ కవర్ చేయాలో కూడా చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చదవండి. ఓకేనా. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి సంబంధించి 100 క్వెషన్స్, 100 మార్క్స్ అండి. ఈచ్ సబ్జెక్ట్ నుండి 25 క్వెషన్స్ అయితే వస్తున్నాయి. ఈచ్ క్వెషన్‌కి 1 మార్క్, ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 0.25 అనేది నెగెటివ్ మార్కింగ్. 90 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుందన్నమాట. అది స్టేజ్ 1. స్టేజ్ 2 వచ్చేసి టాప్ 12 క్యాండిడేట్స్‌కి అయితే తీస్తారన్నమాట. ఫ్రమ్ ఓబీసీ అండ్ టాప్ 6 క్యాండిడేట్స్ ఫ్రమ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అయితే తీస్తారన్నమాట. వాళ్ళకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ అనేది పెద్దగా అంతగా ఏం కాదు. జస్ట్ మీ బిహేవియర్ ఎలా ఉంది, వర్కింగ్ కల్చర్ ఎలా ఉంటది, మీరు ఎలా చేయగలరా లేదని చెప్పి టెస్ట్ చేస్తారు. ఓకేనా. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి డీడీ రూపంలో మీరైతే పే చేయాల్సి ఉంటుందన్నమాట. జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి వచ్చేసి 500 అండి. అప్పర్ డివిజన్ క్లర్క్‌కి 500. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి వచ్చేసి 350 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజ్. అండ్ దోస్ ఆర్ బిలాంగ్స్ టు పీడబ్ల్యూబీడీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్, ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అండి. ఓకేనా. ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఉమెన్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళెవరికీ కూడా అప్లికేషన్ ఫీజ్ అనేది ఎక్కువ కాదు. 150 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు. ఈ 150 కూడా డీడీ రూపంలో మీరేంటంటే ఇక్కడ చూసారా ఎంఏ, పేయబుల్ అట్ హైదరాబాద్ అని చెప్పి ఇచ్చారు కదా. దీని మీద మీరైతే డీడీ తీయాల్సి ఉంటుందన్నమాట. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్‌కెళ్ళి మేము ఇలాగ దీనికి డీడీ తీయాలండి అని చెప్తే వాళ్ళు కట్టించుకుంటారు. ఓకేనా. జనరల్ కండిషన్స్ చూసుకున్నట్టయితే మనకి 28 జూలై 2025 అనేది మనకి లాస్ట్ డేట్. ఈ డేట్స్‌లోపు మీరు అప్లై చేసుకోవాలి. ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్ అనేది పంపించాలి. ఆన్‌లైన్ అయితే కాదు. మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు. ఓకేనా. మీరు ఒక పోస్ట్‌కి కాదు 2, 3 పోస్ట్‌లకి అప్లై చేయొచ్చు. బట్ సెపరేట్ అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. సెపరేట్‌గా మీరైతే ఈ డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. అంటే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్, లేకపోతే లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆధార్ కార్డ్ వచ్చేసి ఐడీ ప్రూఫ్ అండి. అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ తీసి కింద సిగ్నేచర్ చేసి అటాచ్ చేసి పంపించాలి. కింద సిగ్నేచర్ చేస్తేనే అది సెల్ఫ్ అటెస్టెడ్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ లార్జ్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే అప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చాయనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే మెరిట్ లిస్ట్ బట్టి తీస్తారన్నమాట. స్టార్టింగ్‌లోనే మీకు అందరిని ఎగ్జామ్‌కి పిలవరండి. ఏంటంటే ఇప్పుడు నాకు 10థ్‌లో 9.9 వచ్చాయి. మీకు 8.3 వచ్చాయి. ఇంకొకళ్ళకి 9.2, ఇంకొకళ్ళకి 7 అలాగా చూసుకున్నట్టయితే టాప్ ఎవరైతే ఉన్నారో ఈ మార్క్స్‌లో ఆ టాప్‌లో ఒక టాప్ 10 మెంబర్స్‌ని పిలుస్తారన్నమాట. ఓకేనా. ఆ విధంగా మీకైతే ఈ సెలక్షన్ కేటగిరీ అనేది ఫస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే పిలవడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ ఏదైతే మనకి అడ్రస్ ఇచ్చారో ది డిప్యూటీ డైరెక్టర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్మెంట్ హైదరాబాద్ తెలంగాణ 500030 అని చెప్పేసి ఉంది కదండీ.
ఈ అడ్రస్‌కి మనం స్పీడ్ పోస్ట్ గాని, రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని పంపించాల్సి ఉంటుంది. మెయిల్ ద్వారా మీరు పంపించినట్టయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందని చెప్పి ఇచ్చారు. ఒక ఎన్వలప్ కవర్ తీసుకుంటారు కదా! ఒక ఖాళీ ఎన్వలప్ కవర్‌లో మీరేం చేస్తారంటే ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని పెట్టండి. ఓకే. స్టెనోగ్రాఫర్ అయితే జూనియర్ స్టెనోగ్రాఫర్‌ని మెన్షన్ చేయండి. అలాగే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీ ఫ్రమ్ అడ్రస్ రాస్తారు. టు అడ్రస్ కూడా ఇక్కడ రాస్తారన్నమాట. ఓకేనా. ఇక్కడ 2 అడ్రస్ ఇచ్చారు కదా! ఈ 2 అడ్రస్ అనేది ఇక్కడ రాస్తారు. ఫ్రమ్ అడ్రస్ మీద రాసుకుంటారన్నమాట. ఓకేనా. ఇది మనకి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫార్మాట్స్ అని ఉంటుంది చూడండి. జూనియర్ స్టెనోగ్రాఫర్ అని, అప్పర్ డివిజన్ క్లర్క్ అని, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పేసి, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని ఉంది కదా! మీకు ఏ అప్లికేషన్ కావాలంటే ఆ అప్లికేషన్ ఫార్మాట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఎట్లాగా ఇక్కడ మీరు డీడీ నెంబర్ ఏదైతే అప్లికేషన్ ఫీజ్ పే చేశారో ఆ డీడీ నెంబర్ మెన్షన్ చేయాలి. డేట్ ఎంత కట్టారు 350 500 150 అది మెన్షన్ చేయండి. ఏ బ్యాంక్‌లో పే చేశారు. అలాగే మీ పోస్ట్ కోడ్ అండి జేఎస్ఏ 1 అని, జేఎస్ఏ 2 అని మనకు నోటిఫికేషన్‌లోనే మెన్షన్ చేశారు. మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి. ఇవి మనకి పోస్ట్ కోడ్స్ మాట. ఓకేనా. ఇప్పుడు మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి అప్లై చేస్తే ఎంటీఎస్ 01 అని ఒకటి ఉంటుంది. ఎంటీఎస్ 02 అని ఉంటుంది. అలాగే జేటీ అంటే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, యూడీసీ అంటే అప్పర్ డివిజన్ క్లర్క్. ఓకేనా. ఈ విధంగా మీరు ఇక్కడ పోస్ట్ కోడ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీ ఫోటో అయితే ఎంటర్ చేసేయండి. మీ ఫోటో అంటించి ఇక్కడ ఖాళీ బాక్స్ ఉంది కదా! ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఫోటో మీద కాదు ఇక్కడ సిగ్నేచర్ చేయండి. అలాగే మీ నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఎంటర్ చేయండి. ఫాదర్ నేము, మదర్ నేము, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్. అలాగే మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది, ఎన్ని మంత్స్ కంప్లీట్ అయింది, ఎన్ని డేట్స్ కంప్లీట్ అయింది. ఓకేనా. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది అడ్రస్ పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండింగ్ అడ్రస్ ఇచ్చేసేయండి. జెండర్ మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి. నేషనాలిటీ హిందీ అని ఇవ్వండి. అలాగే మీ ఆధార్ కార్డ్ నెంబరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్ అని ఇవ్వండి. ఒకవేళ మ్యారీడ్ అయినట్టయితే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ మీ కేటగిరీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అటాచ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ మీరు ఏదైతే కేటగిరీ ఉన్నారో ఆ కేటగిరీ మెన్షన్ చేసి ఆ కేటగిరీ సర్టిఫికేట్ అనేది మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి ఇదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇఫ్ అప్లికేబుల్ ఏది ఈ ఎక్స్‌పీరియన్స్ ఉంటే పెట్టండి. లేకపోతే లేదు. పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదు. ఖాళీగా వదిలేయకుండా ఏం చేస్తారంటే ఇలాగ ఎన్ఏ అని చెప్పి పెట్టేసేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించిందే. మీకు లేకపోతే ఎన్ఏ అని పెట్టేసండి. ఖాళీగా ఎంప్టీగా వదిలేయొద్దు ఏది కూడా. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ కూడా దాట్లకి సంబంధించిందే. ఓకేనా. రిఫరెన్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ ఫ్లూయెంట్‌గా మీకు వస్తేనే పెట్టండి. హిందీ నాకు అర్థమవుతది కానీ నేను మాట్లాడలేను అట్లాంటివి పెట్టకండి. ఓకేనా. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ రాయండి. అండ్ ఇక్కడ టిక్ చేయండి. ఓకేనా. రీడ్, రైట్, స్పీక్. అలాగే తెలుగు రాసి రీడ్, రైట్, స్పీక్. అలాగే హిందీ వచ్చినట్టయితే రీడ్, రైట్, స్పీక్ అని పెట్టండి. ఒకవేళ హిందీ మీకు రాదనుకోండి, నాకు హిందీ మాట్లాడడం వచ్చు కానీ రాయడం రాదనుకోండి హిందీ రాసుకొని ఇక్కడ రాయడం కదా! మీరు ఇక్కడ రైట్ అని ఉంది కదా! ఇక్కడ ఇంటూ కొట్టేసేయండి ఇది. ఓకే. రిమైనింగ్ టిక్ కొట్టుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ ఎన్‌క్లోజర్స్ మీరు ఏవేటి అటాచ్ చేశారు. 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ ఉంటే ఇంటర్మీడియేట్, అలాగే డిగ్రీ ఉంటే డిగ్రీ పెడతారు. అలాగే ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాకుండా ఐడీ ప్రూఫ్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏవైతే అనదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను నోటిఫికేషన్‌లో చెప్పినప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేమ్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి. సీరియల్ నంబర్ వైస్‌గా ఇక్కడ నేమ్స్ ఇచ్చి డేట్, ప్లేస్ నెక్స్ట్ వచ్చేసి మీ సిగ్నేచర్ ఇక్కడ చేయాలన్నమాట. ఇది ఏంటంటే ఎన్ఓసి సర్టిఫికేట్ దోస్ ఆర్ వర్కింగ్ ఇన్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి ఎంప్లాయర్ ఓకేనా. ఎవరైతే మీ యొక్క హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో లేకపోతే సంథింగ్ యువర్ రిపోర్టింగ్ టు ఒక ఆథరైజ్డ్ పర్సన్ ఉంటారు కదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ డేటు, సిగ్నేచర్, మీ కంపెనీ స్టాంప్ కూడా ఇక్కడ ఉండాలి. ఓకే. వాళ్ళకి సంబంధించింది. ఎక్స్పీరియన్స్ లేకపోతే వదిలేసండి. ఈ ఫార్మాట్ అనేది మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇది అండి మనకి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.